నా పేరు శ్వేత, మళ్ళీ తాడేపల్లిగూడెం పక్కన బాదంపూడి అండి. మా అమ్మగారిని తీసుకొచ్చామండి, హెల్త్ బాగాలేదని చెప్పి మా అమ్మగారిని కిమ్స్ హాస్పిటల్, రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ చేశామండి. ట్రీట్మెంట్ బాగుంటది, అక్కడ మనిషి సాడ్ గా వెళ్ళి హ్యాపీగా తిరిగి వస్తారని చెప్పిన మాటలు విని ఇక్కడ జాయిన్ చేశామండి. మేము జాయిన్ చేస్తే ఇక్కడ మనిషి ఏం చేశారు తెలుసండి, 48 గంటలు తిరగకుండా మనిషిని చంపేసి ఇక్కడ పెద్ద ఠాగూర్ మూవీ రీక్రియేట్ చేశారు. నిజంగా ఠాగూర్ మూవీ రీక్రియేట్ చేశారు. చచ్చిపోయే ముందు వార్డెన్స్ కాల్ మీద పట్టుకుని అడుక్కున్నాను నేను, లోన పంపించండి అంటే వార్డెన్స్ పట్టించుకోలేదు, వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. మనిషి చచ్చిపోయిన తర్వాత స్లోగా వచ్చి మెడిసిన్ బిల్ ఇంకొక 25,000 ఉంది, కట్టేసి బాడీని తీసుకెళ్ళండి, లేకపోతే స్టేషన్ లో చూసుకుందాం అన్నారు వీళ్ళు. రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్, మీకు తెలిసి మీ వాళ్ళకి ఎవరికైనా హెల్త్ బాగోపోతే ఇక్కడ జాయిన్ చేయాలి అని ఉద్దేశం ఎవరికైనా ఉంటే దయచేసి ఇక్కడ ఎవరో జాయిన్ చేయకండి. ఎందుకంటే మీ ఊర్లోనే మంచి ట్రీట్మెంట్ ఇప్పించుకోండి. మా అమ్మ చచ్చిపోయింది, చివరి చూపు పంపించలేదు. ఇక్కడ ఎంత గొడవ జరుగుతుంటే డాక్టర్స్ లోనకి పిలిచి, చూడండి ఎంతమంది ఉన్నారు, డాక్టర్స్ లోనకి పిలిచి ఎందుకు అలా అరుస్తున్నారు, బయట ఎందుకు గొడవ జరుగుతుంది, దేనికి ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నారు. 1,70,000 తీసుకున్నారు. ఇక్కడ మనిషిని బ్రతికించాలి కదా, బ్రతికించాలా లేదా? ఒక పావు గంటకోసారి వచ్చి వెంటిలేటర్ మీద పెట్టాలంటున్నారు, అరగంటకోసారి వచ్చి మనిషి బాగానే ఉంది తింటాం అంటున్నారు, ఇంకొక అరగంటకోసారి వచ్చి మనిషి క్రిటికల్ సిచ్యువేషన్ మేమేం చేయలేము, వేరే తీసుకెళ్ళిపోయింది అన్నారు వీళ్ళు. నాకు జరిగినట్టు ఇక్కడ ఎక్కడికి జరగకూడదు, చచ్చిపోయిన బాడీతో డ్రామాలు తగ్గుతున్నారు వీళ్ళు.